నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. చైనా తన శక్తిని ప్రపంచానికి చూపించడానికి రెడీ అవుతుంది. బీజింగ్లో విక్టరీ పరేడ్ జరగబోతుంది. ఇది చైనా జపాన్ యుద్ధం 80 ఏళ్ల వార్షికోత్సవం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై ఒకేసారి ముగ్గురు అగ్రనాయకులు కనబడనున్నారు. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి వేదికను పంచుకోనున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే కిమ్ జోంగ్ మొదటిసారిగా అంతర్జాతీయ అగ్రనాయకులతో వేదిక పంచుకోబోతున్నారు. సెప్టెంబర్ 3న జరిగే ఈ సైనిక కవాతులో 26 దేశాల నాయకులు పాల్గొనబోతున్నారని చైనా విదేశాంగ శాఖ ధృవీకరించింది. అయితే ఇది అమెరికాకు మాత్రం కాస్త టెన్షన్ పెట్టే విషయమే. ఎందుకంటే అమెరికా శత్రువులుగా ఉన్న పుతిన్, కిమ్ ఇద్దరు చైనాతో కలిసి వేదికపై నిలబడబోతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. తన బుల్లెట్ ప్రూఫ్ రైలులో బీజింగ్ చేరుకున్నారు. అంతకుముందు కొత్త ఆయుధ కర్మాగారాన్ని కూడా సందర్శించారు. అక్కడ భారీ స్థాయిలో క్షిపణులు తయారు చేస్తున్నారని తెలుస్తుంది. ఇది చైనా సరిహద్దు దగ్గర ఉందన్న వార్త బయటకు వచ్చింది. విజయ దినోత్సవం పేరుతో జరుగుతున్న ఈ కవాతులో చైనా తన కొత్త సైనిక శక్తిని ప్రదర్శించనుంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇవన్నీ చూపించబోతున్నారు. ముఖ్యంగా కొత్తగా నిర్మించిన సైనిక యూనిట్లు కూడా తొలిసారిగా ప్రదర్శనలో కనిపిస్తాయి. టియానన్మెన్ స్క్వేర్లో జరిగే ఈ కార్యక్రమంలో 10,000 మంది సైనికులు కవాతు చేస్తారు. 45 యూనిట్ల సైనికులు, అనుభవజ్ఞులైన వెటరన్స్ కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కవాతు దాదాపు 70 నిమిషాలు కొనసాగుతుంది. అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా దీనికి నాయకత్వం వహిస్తారు. ఈసారి పుతిన్, కిమ్, జిన్పింగ్ ఒకే వేదికపై నిలబడడం చైనాకు పెద్ద దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు. సమయం కూడా చాలా క్రిటికల్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పుతిన్తో ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కిమ్తో మళ్ళీ సమావేశం కావాలనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిన్పింగ్ ఈ కవాతు ద్వారా ముఖ్యమైన కీలు నా దగ్గరే ఉంది అన్న మెసేజ్ ఇస్తున్నారు. అక్టోబర్ చివరిలో ట్రంప్ ఆసియాలో పర్యటించే అవకాశం ఉందని వైట్ హౌస్ సంకేతాలు ఇచ్చింది. అప్పుడు ఆయన జిన్పింగ్ని కలవచ్చు. కానీ అప్పటికి ముందే కిమ్, పుతిన్లతో కలిసి చర్చలు జరిపి జిన్పింగ్ తన స్థాయి మరింత బలంగా చూపించబోతున్నారు.